సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇండియాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మీరందరూ చూసే ఉంటారు. మరి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీరు చూడాలి కదా. అమెరికాను కూడా పరిపాలించారా వేరే వాళ్ళు అని అనుకుంటున్నారా? అవును, వీళ్ళని కూడా బ్రిటిష్ వాళ్ళు 160 సంవత్సరాల పైన పరిపాలించి తర్వాత వీళ్ళు సేవ, సమానత్వం, స్వీయ పాలన అనే నినాదంతో స్వాతంత్రం పొందారు. సో మనకి యుఎస్లో చూసుకున్నట్లయితే సెలబ్రేషన్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క దేశ సాంప్రదాయం ఉంటుంది కదా. మనది ఒకలా ఉంటుంది, వీళ్ళది ఒకలా ఉంటుంది. సో వీళ్ళ కల్చర్ చూసుకున్నట్లయితే సో పబ్లిక్ హాలిడే ఆబ్వియస్లీ కేటాయిస్తారు. పిల్లలు పెద్దలు సరదాగా మీరు చూస్తే మొత్తం కాసేపట్లో నైట్ వ్యూ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. 5 walks జరుగుతాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక 1 hour పాటు 2 hours పాటు ఇది చూడడానికి ప్రతి ఒక్కరూ కూడా రావడం జరిగింది. ఇలా మనకి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో, నాట్ ఈవెన్ ఒకటేనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా చాలా భారీ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. సెలబ్రేషన్స్లో భాగంగా July 4th సేల్స్ నడుస్తాయి. అలాగే మనకి డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి, షాపింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా రకరకాలు ఉంటాయి. వాళ్ళ ఇండిపెండెన్స్ డే కదా, విష్ చేద్దామా మరి. హలో, హాయ్, హౌ ఆర్ యూ? Hi, how are you? Happy Go Independence Birds! Happy Independence Day! హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఐ మీన్ ఇండియన్. Oh wait, what? It's Oh, totally Indian. oh, really cool. Hello, welcome. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Happy Independence Day. Happy 4th of July. Yep. Thank you. For the show. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మార్నింగ్ నుంచి ఎలా జరుగుతాయో రాత్రి ఇంకొక ఎత్తనే చెప్పాలి. అసలు లైటింగ్ అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. అసలు దాని ఆ బ్రైట్నెస్ అనేది, అసలు ఆ ఫీలే వేరే, మాటల్లో చెప్పే కన్నా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఎంతమంది క్రౌడ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీచ్ వ్యూ, మనకి వాటర్లో బాగా కనబడుతూ ఉంటుంది కదా లైటింగ్ ఎఫెక్ట్ అనేది. సో వాటర్ దగ్గర, బీచెస్ దగ్గర ఇలాంటివి ఫైర్ బాక్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఎంత బ్యూటీ ఉంటుంది అనేది నేను మాటల్లో చెప్పలేను. ఒక పక్కన వైట్ శాండ్, సో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా కూర్చుని ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బికాజ్ అసలు చాలా క్రౌడ్ ఉంది. రావడానికి చాలా కష్టపడ్డాను. బికాజ్ ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ దొరకదు, అక్కడెక్కడో పార్క్ చేయాలి, రావాలి, ప్రతిదీ ఆక్యుపై చేసేస్తూ ఉంటారు ప్లేసెస్. యుఎస్లో 5 walks ఎలా ఉంటాయో నాతో పాటుగా మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి.